ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం, 16 మంది స్పాట్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. ఏపీలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో స్పీడ్గా దూసుకొచ్చినటువంటి లారీ ముగ్గురిని పొట్టనబెట్టుకుంది. ఈ ప్రమాదంలో మరో 16 మందికి తీవ్ర గాయాలై లంకెలపాలెం కూడలి వద్ద నేషనల్ హైవేపై జరిగింది ఈ ప్రమాదం. స్థానికుల వాహనదారులు ఒక్కసారిగా బయలుదేరకు గురై పూర్తి వివరాలకు వెళ్ళి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెపాలెం కూడలి వద్ద సిగ్నల్ పడింది. దీంతో వాహనాలన్నీ ఆగాయి. అదే సమయంలో గాజువాక నుంచి అనకాపల్లి వైపు లారీ అతివేగంగా వచ్చి సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న 3 కార్లు 10 వరకు బైకులను ఢీకొడుతూ కొంత దూరం తీసుకుపోయింది. అదే సమయంలో పరవాడ వైపు వెళ్తున్న ఒక కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 స్పాట్లో చనిపోయారు. విశాఖపట్నం జిల్లా ఆగనంపూడికి చెందిన ఎర్రప్పుడు 30 సంవత్సరాల, అనకాపల్లిలో రింగ్ రోడ్ ప్రమాదానికి చెందిన కొనతల అచ్చయ్యనాయుడు 50 సంవత్సరాలు, అనకాపల్లి మండలంలో రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ 52 సంవత్సరాలు మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 7 అనకాపల్లి హాస్పిటల్లో, మరో 9 మంది ఆగనంపూడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.